వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన, ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం. బేతంచెర్ల మండలం యాంబాయి గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న పయ్యావుల కేశవ్. జగన్ వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వంతో నిజమైన భరోసా, మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆలగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండల కేంద్రంలో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా. బేతంచెర్లలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించాలని ఆదేశం. ఆలగడ్డ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తయారు చేశాం, ఎమ్మెల్యే భూమా కిలప్రియ. పేదింటి మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే శిల్ప సహకార్ బ్యాంక్ లక్ష్యమన్న బ్యాంక్ చైర్పర్సన్ నాగిరి రవిసింగారెడ్డి. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి యూనివర్సిటీలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మీ అందరినీ చూస్తుంటే నేను విద్యార్థిగా ఉన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయన్నారు. భవిష్యత్తులో మీరంతా ఉన్నత స్థాయికి ఎదగాలని, పట్టుదలతో అనుకున్న లక్ష్యానికి ఎదగాలంటే కఠోర కృషి అవసరమన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి సమాధానాలు చెప్పారు. అనంతరం భువనేశ్వరికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్ సిబ్బంది సన్మానం చేశారు. అనంతరం ఆమె మహిళా ఎంట్రాప్రెన్యూర్లతో భేటీ అయ్యారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని యంబాయి గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ జిల్లా స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలం నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 సంవత్సరానికి సంబంధించి 2వ విడత రైతులకు ఖరీఫ్కు చేయూతగా అన్నదాత సుఖీభవ ద్వారా నిధులు విడుదల చేశారు. ఇందులో అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు 3,135 కోట్లు జమ చేశారు. ఇందులో నంద్యాల జిల్లాకు సంబంధించి మొత్తం 2,06,052 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 103.3 కోట్లు, పీఎం కిసాన్ లబ్ధిదారులకు 18,03,543 మందికి 36.68 కోట్లు, మొత్తం 139.71 కోట్లు రైతులకు జమ చేశారు. కార్యక్రమంలో డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్, వ్యవసాయ శాఖ ఏడీఏ వెంకటేశ్వర్లు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 లో భాగమైన అన్నదాత సుఖీభవ హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000 రూపాయలు ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్నారని, ఇదే రోజు పీఎం కిసాన్ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారని, అభివృద్ధికి ప్రాంతీయ భేదం లేదని, రైతే దైవమని చాటి చెప్పడానికి దీనిని ఎంచుకున్నారన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల 2వ విడతగా 46,85,838 రైతుల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో 3,135 కోట్ల సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా 2,000, రాష్ట్ర వాటా 5,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ అవుతుందన్నారు. 2 విడతల్లో కలిపి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 6,309.44 కోట్లు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిందన్నారు. 2వ విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా
2,342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటాగా 792.9 కోట్లు రైతులకు చెల్లిస్తోందన్నారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతలో ఆగస్టు నెలలో 3,174 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇది రైతు శ్రేయస్సు పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. నంద్యాల నియోజకవర్గం మొత్తం 12,953 మంది అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు లబ్ధి పొందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 6.48 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 2.31 కోట్ల రూపాయలు, మొత్తం 8.78 కోట్ల రూపాయలు లబ్ధి పొందారన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఉన్న లోపాలను కూటమి ప్రభుత్వం సమూలంగా సరిచేస్తోందని, చనిపోయిన అర్హులైన రైతుల విషయంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్పీసీఏ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలను కూడా వెంటనే యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అర్హత ఉన్న ఒక్క రైతు కూడా నష్టపోకూడదు అనేది కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఫారూక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, గోస్పాడు మండల టీడీపీ కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ స్వప్నిక, జిల్లెల్ల గ్రామ టీడీపీ అధ్యక్షులు సదాశివరెడ్డి, నీటి సంఘం చంద్రశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, సుబ్బారావు, చిన్న వెంకటేశ్వర్లు, భూపాలరెడ్డి, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, ఓబుల్ రెడ్డి, వంటలగల భాస్కర్ రెడ్డి, హుసేన్, డీఈఓ జనార్దన్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, ఆస్ముద్దీన్, బాలీశ్వర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ మిద్దే హుసేని, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు మరియు అధికారులు పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ లోతు దుక్కులు దున్నకూడదు, చాలా తక్కువ మినిమం టిల్లేజ్ అంటే మినిమం డిస్టర్బెన్స్ మాత్రమే చేయాలి. సరే ఓకే సరే 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 ఇది తోటకూర నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండల కేంద్రంలో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ ఎమ్మెల్యే మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గానికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా విడుదలైన 29.13 కోట్ల చెక్కును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిధులను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ మొదటి విడతలో ఆలగడ్డ నియోజకవర్గానికి 29 కోట్లు, అలాగే రెండో విడతలో 29.13 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఉయ్యాలవాడ మండలానికి మాత్రమే 3.69 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా రూపనగుడి పంచాయతీ బిల్డింగ్ కు 32 లక్షలు, అల్లూరు హాస్పిటల్ కు 36 లక్షలు, ఇంజెండ్ హాస్పిటల్ కు 36 లక్షలు, జంబుల దిన్నెకు 36 లక్షలు, హరివరంకు 36 లక్షలు నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు నాయకుల చుట్టూ తిరగనక్కరలేదని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ కావడం రైతులకు పెద్ద ఆదరణగా మారిందన్నారు. రాయలసీమకు నీటిని తీసుకురావడం కూటమి ప్రభుత్వం సాధ్యం చేసిన గొప్ప విజయమని చెప్పిన అఖిలప్రియ, గత ప్రభుత్వ కాలంలో యూరియా సంక్షోభంతో రైతులు ఇబ్బందులు పడ్డారని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో యూరియా నిరంతరం సరఫరా జరుగుతుందన్నారు. రైతుల ఆదాయ అభివృద్ధి కోసం పొలాల్లో సోలార్ పవర్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని, దీని ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని ఎమ్మెల్యే అఖిలప్రియ సూచించారు. అనంతరం పంటలకు పిచికారీ చేసేందుకు వీలుగా రైతులకు తక్కువ ఖర్చుతో ప్రభుత్వం ఇస్తున్న డ్రోన్లను, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బియ్యపు ధాన్యాల రకరకాల విత్తనాల స్టాల్స్లను మరియు ఎరువులు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అధికారులను ఆదేశించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు సంపూర్ణ పోషణలో భాగంగా గుడ్లు, పాలు వంటి పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహారం పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలు, స్టేట్ అండ్ పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాలలో ఆహారం తినేలా చూడాలని మరియు వారికి ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలను వేయించి క్రమం తప్పకుండా పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలోని హాజరు
హాజరు పట్టిని ఇతర రిజిస్టర్లను పరిశీలిస్తూ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలోని పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మరగదుడ్లను శుభ్రపరచుకోవాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. గర్భిణీ స్త్రీలకు అవసరమైన కిట్లను సమయానికి అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్లు, మంచినీరు వంటి మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిన్నారులకు పాఠాలు బోధించారు. ఆలగడ్డ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోరారు. ఆలగడ్డ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం బుధవారం చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశం అజెండా నివేదికలను శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి అధికారులు ఎమ్మెల్యే కౌన్సిల్ సభ్యులకు వివరించారు. అఖిలప్రియ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్ కిషోర్ను ఆదేశించారు. ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలగడ్డలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించామని, త్వరలోనే ఈ ఆసుపత్రి సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. వీవర్స్ కాలనీ, శోభమ్మ కాలనీ, విశ్వరూప నగర్, మంగళి కాలనీ, గాయత్రి గుడి కాలనీలలో త్వరలోనే సీసీ రోడ్లను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆలగడ్డ అభివృద్ధి కోసం తన కృషి ఆగదని, ముస్లింల సోదరుల కోసం సాదిఖానా ఈదుగా వద్ద సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్, మున్సిపల్ కమిషనర్ కిషోర్, మేనేజర్ ఆనంద్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి, టౌన్ ప్లానింగ్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఓపెనింగ్ చేయాలని రాసి పెట్టున్నా నా చేతుల మీద జరుగుతుందని చెప్పినా దానికి తగినట్టుగానే 50 పడకల హాస్పిటల్ నా చేతులతోనే ఓపెనింగ్ చేస్తున్నా. తొందరలోనే 100 పడకల హాస్పిటల్ రాబోతుంది, అది కూడా మా చేతుల మీదనే ఓపెనింగ్ చేయబోతున్నాము. అంతేకాకుండా ఈరోజు చెప్పిన మాట ప్రకారంగా కూడా ప్రతి ఒక్క పని ఎంతో పక్కన నియోజకవర్గాలతో పోటీ పడి పక్కన మంత్రులతో మాట్లాడి ఒప్పించి ఈరోజు మున్సిపాలిటీకి ఈ సంవత్సరంలోనే అటు 15 ఫైనాన్స్ కాకుండా మంత్రితో మాట్లాడి, డిఎంఎఫ్ ఫండ్స్ కలెక్టర్తో మాట్లాడి మేము సపరేట్గా తెచ్చిన ఫండ్సే దాదాపుగా 10 కోట్లు అవుతుంది కేవలం సంవత్సరంన్నరలో. పార్కులకు కూడా నేను మొన్న నారాయణ గారిని సపరేట్గా నిధులు అడిగినాం. ఫస్ట్ మీరు రోడ్లు, కాలువలు తప్పకుండా వేయండి, ఎందుకంటే గత ప్రభుత్వంలో అది చేయలేకపోయినారు. ఇప్పుడు మీరు ఫస్ట్ రోడ్డు, కాలువలు ఫస్ట్ 2 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత తప్పకుండా పార్కులకి మీకు నిధులు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నారాయణ గారు మొన్న వచ్చినప్పుడు 3 కోట్లు ఇచ్చినారు. ఆ 3 కోట్లలో వేసేవి కాకుండా పడకన్ల మెయిన్ రోడ్డుకి డబ్బులు కావాలని చెప్పి ఇంకా ఎక్స్ట్రా వెళ్ళి సరిపోదు, మీరు ఇచ్చిన డబ్బులు ఇంకో 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా అడిగితే ఆయన 2 కోట్లు ఇస్తానన్నాడు. మరి డిఎంఎఫ్ ఫండ్స్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ కలెక్టర్ గారి దగ్గర డబ్బులు ఉంటాయి, ఆమెతో మాట్లాడి ఇంకా అదనంగా 2 కోట్లు కావాలని చెప్పి ఆమెకు కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఇట్లా ఎక్కడెక్కడి నుంచి నిధులు తీసుకురావాలా, ఎట్లెట్లా మేము పనులు చేయాలా, ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏ పార్టీ వాళ్ళైనా వచ్చి సలహాలు ఇవ్వండి, వచ్చి సూచనలు చేయండి అని చెప్పి మేము అడుగుతుంటే, నేను దయచేసి ఇక్కడున్న కౌన్సిలర్లను కూడా నేను ఉంది అంటే 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసి మీకు గుర్తు చేయాల్సిన కోరం లేకపోతే రేపు పొద్దున టికెట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఇవన్నీ కూడా మేము చూస్తాం. ఎవరు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజా సమస్యల గురించి తిరుగుతున్నారు, ఎవరు ఫీల్డ్ మీద ఉంటున్నారు, ఇవన్నీ కూడా చూసే రేపు పొద్దున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు, ఏ ముఖం పెట్టుకొని రేపు మమ్మల్ని విమర్శిస్తారనేది మేము కూడా చూడాలని అనుకుంటున్నాము. అంతేకాకుండా మొన్నటికి మొన్న గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన వ్యక్తి
హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ గురించి ధర్నా చేస్తున్నారు. దాన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారని చెప్పి కోటి సంతకాలని చెప్పి ఒక కార్యక్రమము, పనికిరాని ప్రోగ్రాం ఒకటి పెట్టుకొని పనికిరాని మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నంద్యాలలో కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఆలగడ్డలో సంతకాలు తీసుకుంటున్నాడు మహానుభావుడు. ఆలగడ్డలో 50 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయ్యి 5 సంవత్సరాలు ఒక ఇటుక కూడా మీరు కాంట్రాక్టర్లతో ఏపించలేక దాన్ని పక్కన పాడేసిన వ్యక్తులు ఈరోజు హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరంన్నర కాలంలోనే 50 పడకల హాస్పిటల్ని బ్రహ్మాండంగా పూర్తి చేయడం జరిగింది. డిసెంబర్ 16 దాన్ని ఓపెనింగ్ పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే విమర్శలు చేసి కోటి సంతకాలని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ రోజైనా ప్రజా సమస్యల గురించి ఆలోచించింటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు అసెంబ్లీకి కౌన్సిల్ మీటింగ్లకు రాలేని వ్యక్తులు ప్రజా సమస్యల గురించి మైకుల ముందు మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్క మీటింగ్కి నేను హాజరవుతానని చెప్పి మమ్మల్ని ఎదుర్కోలేక, నన్ను ఎదుర్కోలేక ఈరోజు చాలా మంది కౌన్సిలర్లు ఇక్కడ కూర్చోలేని పరిస్థితి. నిజంగా అంటే ఎందుకు? మా వాళ్ళు గతంలో ఉండినారు, ఒకరో ఇద్దరో ముగ్గురు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ గతంలో ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు. అందులో ఒకరో ఇద్దరో వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్క మీటింగ్ లో మా కౌన్సిలర్ మాట్లాడినారు కదా. మా వాళ్ళు ముగ్గురే ఉండే, అప్పుడు ముగ్గురే ఉన్నా కూడా ఆ రోజు మీటింగ్లలో మా వాళ్ళు మాట్లాడినారు. ఈ రోజు ఏమైంది? ఈ రోజు మీరు ఎదుర్కోలేని పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది అంటే తప్పు మీ వైపు ఉంది, ప్రజలు మీ వైపు లేరు కాబట్టే మీరు ఈరోజు ఈ మీటింగ్లకు కానీ అసెంబ్లీకి కానీ మీరు రాలేకపోతున్నారు. పేదింటి మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే శిల్పా సహకార్ బ్యాంక్ లక్ష్యమని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, నేడు 72వ అఖిల భారత సహకార సంఘం వారోత్సవాలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 15 సంవత్సరాల క్రితం నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేదింటి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో శిల్పా మహిళా సహకార బ్యాంకును స్థాపించారని, నేడు దినదినాభివృద్ధి సాధించి 13,000 మంది మహిళా ఖాతాదారులు 26 కోట్ల రుణాలను పొందడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో 1,00,000 మంది ఖాతాదారులతో 200 కోట్ల రూపాయల రుణాలను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం, సమాజం, రాష్ట్రం తద్వారా దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మహిళా సాధికారతే శిల్పా కుటుంబం లక్ష్యంగా వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధికారులు వివిధ ప్రయోజనకరమైన అంశాలను తెలియజేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా సహకార సంఘం అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామాంజనేయులు, జిల్లా అధికారులు టి రుక్సానా బేగం, రాములు, సౌజన్య, బి శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి, శిల్పా మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, లక్ష్మీనారాయణ మరియు మహిళలు పాల్గొన్నారు. ఈ 70 కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనం సహకార గీతంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దయచేసి అందరూ ఒకసారి లేచి నిల్చోవాలి. సహకార అదే విధంగా చేతి వృత్తుల వారికి మనకి ఏదైతే అందుబాటు ఉందో వాళ్ళన్నీ కూడా మనం వ్యాపారం చేసి సమర్థవంతంగా మనం పనిచేసి మీకే డివిడెండ్ రూపంలో పంచే ఆస్కారం ఉంది. కాబట్టి ఇవన్నీ గుర్తించి ఇక్కడ ఎవరో కూడా అధ్యక్షులు వారు ఉంటారు. అధ్యక్షులు సేవే భావంగా పనిచేస్తారు. 72వ అఖిల భారత సహకార వారోత్సవం తర్వాత ఈ కార్యక్రమంలో
మగాడి 2 నిమిషాలు డైరెక్టర్ కొమెంట్లతో సత్కరించడం. మహేశ్వరి బ్యాంకు సిబ్బంది మహేశ్వరి బ్యాంకు నుండి రాజా కోరుతున్నాం. మేడం బెస్ మేడం పనిచేసే లక్ష్మీదేవి వేదిక రాజా కోరుతున్నాం. కొంచెం దగ్గర వచ్చి మేడం. లక్ష్మీదేవి ఎక్కడున్నామా? లక్ష్మీదేవి చిరు మొమెంటంలో సన్మానించాం. మేడం ఇకపోతే సంఘం యొక్క రుణ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ప్లీజ్. మేడం బ్యాంకు పునాదులు వేసినప్పటి నుంచి సంఘము ఎప్పుడు క్లీన్ గా ఉండేటట్టు చూసి అందరు బాగున్నారా? ఇక్కడికి విచ్చేసిన సహకార శాఖ పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళలకి 72వ అఖిల భారత సహకార సంఘ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మా మామగారు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు 15 ఏళ్ల క్రితం కేవలం ఒకటే విజన్, ఒకటే లక్ష్యం, మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలన్న ఓన్లీ లక్ష్యంతో మరి మన సహకార సంఘం శిల్పా మహిళా సహకార్ని స్థాపించడం జరిగింది. మీరు అడగవచ్చు మహిళలకు మాత్రమే ఎందుకు అని. ఇది ప్రతి మీటింగ్లో చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మా మామగారు శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో ఒక మహిళ తను చదువుకున్న, 4 రాళ్ళు సంపాదించిన, ఒక విద్య వచ్చిన, తన వరకే కాదు తన కుటుంబం, తన వీధి, అలాగనే తన రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుందని గట్టిగా నమ్ముతారు ఆయన. అందుకనే మా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కోడల్ని, కూతురు, మనవరాల్ని కూడా ఈ మధ్యన పనిచేయమని అడుగుతున్నారు మా మామగారు. సో మా ఇంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా అది వ్యాపారం కానివ్వండి, రాజకీయం కానీ ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. సో అది చెప్పి ఇందాక పెద్దలు చెప్పారు, మేనేజర్ గారు కూడా చెప్పారు, 15 సంవత్సరాల నుంచి 26 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. అది మామూలు విషయం కాదు. అండ్ ఇందులో 13,000 మంది మహిళలకి రుణాలు అందినాయి. 13,000 మంది మహిళలంటే 13,000 కుటుంబాలని మనం అంచనా వేసుకోవాలి. మరి ఈరోజు దీనివల్ల మాకు వచ్చే లబ్ధి ఏంటి, మేనేజ్మెంట్గా మాకు వచ్చే లబ్ధి ఏంటి అని ఒక్కసారి ఎవరైనా ఆలోచించారా? దీంట్లో మా మామగారు మాకు నేర్పించింది, ఆయన నమ్మేది కేవలం ఎప్పుడు డబ్బు పరంగా కాకుండా మహిళ టు మహిళ అందరూ ఎదగాలన్న ఒకే ఒక్క ఆలోచన. అదే మా లబ్ధి. మీ ఆశీర్వాదం, మీరు పెరగడం, మన నంద్యాల పెరగడం మాత్రమే మేము కావాలనుకుంటున్నాం. కాబట్టి అదే మాకు బిగ్గెస్ట్ లబ్ధి అనుకోవచ్చు. సో ఇక్కడ మీటింగ్కి పిలిచినప్పుడు చాలామంది సార్ గారు ఇందాక బాధపడ్డారు అందరూ మాట్లాడుకుంటున్నారని. ఇక్కడ మేము మీటింగ్కి మీకు రుణాలు మీ అకౌంట్లో పడిపోతున్నాయా? చేతికి ఇవ్వం కదా, చేతికి మీకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చామా? ఇన్నేళ్లలో ఇవ్వము, అన్ని అకౌంట్లోనే పడతాయి. మరి అకౌంట్లో పడుతున్నప్పుడు మేము ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి, పిల్లలకి, మాకు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు, క్యారేజ్లు కట్టుకోవాలి, స్కూళ్ళ నుంచి ఇంటికి వస్తారు, కార్తీక మాసము, ఇన్ని పనులు ఉన్నాయి, కానీ అయినా మేము ఎందుకు మిమ్మల్ని రమ్మంటామంటే 10 మంది ఇక్కడ కలిసినప్పుడు 10 ఆలోచనలు పెరుగుతాయి, 10 విషయాలు మీరు నేర్చుకుంటారు. ఇందాక సార్ గారు చెప్పారు హోమ్ స్టే గురించి, దాని గురించి ముందు నాకు అసలు తెలియదు. సర్టిఫికెట్స్ గురించి చెప్పారు, మీరు అమ్ముకోవడానికి ఇన్ టూరిస్ట్ స్పాట్స్, దీని గురించి కూడా మనకు తెలిసి ఉండదు. సో ఇప్పుడు తెలిసింది. సో ఇలా మీరు వచ్చినప్పుడు 10 విషయాలు నేర్చుకుంటారు. ఇంకా మాకు ఇక్కడ ఎక్కడ ఆనందం అంటే 13,000 మంది 26 కోట్ల రూపాయలు 15 ఏళ్లలో, ఈ 13,000 మంది 1,00,000 మంది మహిళలు అవ్వాలని, ఒక 26 కోట్లు 260 కోట్లు కూడా అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మేము మీ వెనకాల ఉన్నామని, మీరు కష్టపడండి, తర్వాత 10 విషయాలు నేర్చుకోండి, మీకు ఏం కావాలన్నా అండగా మేము ఉంటాము. ఇలాంటి మంచి సభ్యులు,
ఈ సహకార సంఘాల వల్ల కూడా మేము చాలా నేర్చుకుంటున్నాము. సార్ మీ సూచనలు, మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నరసింహారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన, ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం. బేతంచెర్ల మండలం యాంబాయి గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న పయ్యావుల కేశవ్. జగన్ వంచనలతో మోసపోయిన రైతుకు కూటమి ప్రభుత్వంతో నిజమైన భరోసా, మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆలగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండల కేంద్రంలో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా. బేతంచెర్లలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించాలని ఆదేశం. ఆలగడ్డ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తయారు చేశాం, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పేదింటి మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే శిల్ప సహకార్ బ్యాంక్ లక్ష్యమన్న బ్యాంక్ చైర్పర్సన్ నాగిరి రవిసింగారెడ్డి.